గవర్నమెంట్కి ఏం సంబంధం ఉండదు అంటారు. సంబంధం ఉంటుంది, సంబంధం లేదు అనట్లేదు. కానీ వాళ్ళ యొక్క ప్రియారిటీ అనేది మెయిన్ ఇస్తారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు. అప్పుడు సీట్లు మెడికల్ సీట్లు రేట్లు పెంచుకోవడమో లేకపోతే వేరే రకాలుగా జరుగుతాయి. సో పూర్తిగా గవర్నమెంట్ పక్షంగా ఉన్నట్లయితే మాత్రం ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సీట్లు అంటే వచ్చే అవకాశాలు భరోసా ఉంటుంది అన్నమాట. ఓకే సార్, అట్లాగే దళితుల నుంచే దళితులకే ఎక్కువగా చేశాడు. అదే దళితుల్ని ఇవాళ రివర్స్ అనేది వాతావరణం నర్సరీపట్నంలో కనపడింది. దళితులు దాటను చంపేశారని చెప్పేసి అక్కడ ఉన్న దళితులే ఇప్పుడు రివర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి. దాని గురించి మీరేమంటారు? అదే ఆ రోజు కరోనా టైంలో జరిగిన ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. వాళ్ళ అమ్మగారు కూడా ఇంకా లీగల్గా ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు మాట్లాడినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది కేసు కోసం. ఎవరు మరణించినా అది బాధాకరమే. ఏ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా, ఈ ప్రభుత్వంలో జరిగినా ఆ ప్రభుత్వంలో జరిగినా ఒక డాక్టర్ అనే వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం. సో ఆ ఫ్లెక్సీలు అక్కడ కనిపించాయి. అంటే ఏ నర్సీపట్నం అయితే మీరు వస్తున్నారో అదే నర్సీపట్నంలో మన సుధాకర్ డాక్టర్ గారిని ఇచ్చేసారు ఆ రోజు. అని అది ఒక ఐడియాలజీ ప్రకారంగా బీట్ చేస్తున్నారు అక్కడ. ఓకే సార్, అట్లాగే 17 కాలేజీలకు ముందుకెళ్ళి చూడండి నా బొమ్మ ఉండిద్దాని అన్నాడు. మరి ఆడ ఎన్ని పూర్తయినాయి, అసలు ఏమైంది సార్? దాని గురించి ఏం స్టోరీ? 40-50% అది. ఇప్పుడు నర్సీపట్నం దగ్గర అయితే, మన పాడేరు దగ్గర అయితే ఆల్రెడీ 60% అయ్యింది. నర్సీపట్నం దగ్గర కూడా ఇంత మార్నింగ్ చూపించారు, అది కూడా బాగానే అయ్యింది. అంటే మేము నెక్స్ట్ వచ్చి ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా చేసేవాళ్ళం అనేది వైసీపీ పార్టీ యొక్క ప్రధాన ఎలిగేషన్. అది ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు హెలికాప్టర్ మీద రమ్మని చెప్పి కూటమి వాళ్ళు అంటున్నారు. అవి రోడ్డు మ్యాప్ మీద రావద్దని. అసలు రోడ్డు మ్యాప్ వెలిగించారు. విశాఖపట్నం మన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనకి లంకిలిపాలెం, అనకాపల్లి ఈ రూట్లో నుంచి రమ్మని చెప్పారు. ఈ రూట్ అంతా కూడా మనకి అశ్వాపురం ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ టైంకి లంచ్ టైంకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నేషనల్ హైవే ఇదంతా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని పోలీసులు రూట్ మ్యాప్ మార్చి అటు మనకి ఎన్ఏడి నుంచి వేపకుంట, పెందుర్తి ఆ రూట్లో మళ్ళీ అనకాపల్లి ఇచ్చారు. అలాగైనా సరే జగన్కే ప్లస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అలాగైతే 2 నియోజకవర్గాలు టచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం టచ్ చేశారు, మనకి పెందుర్తి నియోజకవర్గం టచ్ చేశారు, అనకాపల్లి నియోజకవర్గం టచ్ చేశారు, నర్సీపట్నం నియోజకవర్గం. 4 నియోజకవర్గాల్ని ఈ రూట్ మ్యాప్ మార్చడం వల్ల జగన్కే అనుకూలమైంది. సో 4 రూట్ మ్యాప్లు మార్చి ఆయన ఇచ్చేశారు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ కూడా రావద్దని అనట్లేదు. మేము ఎవరు కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులైనా మాజీ ముఖ్యమంత్రి రావద్దనట్లేదు. కానీ వచ్చిన ప్రతిసారి కూడా బల ప్రదర్శన చేయడం వల్ల రేపు మొన్న అక్కడ విజయ్ గారు జరిగిన సంఘటనలు ఇలాంటివి ఏం జరిగినాయి అనుకో, అమాయకమైన ప్రాణాలు కోల్పోయి వైసీపీ వాళ్ళు ప్రజల్లో నన్ను రానివ్వట్లేదని పర్మిషన్ ఇచ్చారు కదా. పర్మిషన్ ఇవ్వకపోతే మీరు అనాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు హెలికాప్టర్ మీద వెళ్ళే వాతావరణం అక్కడ లేదు. హెలికాప్టర్ మీద వెళ్తే అక్కడ నర్సీపట్నం వాతావరణం ఎలా ఉంటుందో తెలుసు. ఏజెన్సీ ప్రాంతం వాతావరణం, నర్సీపట్నం వాతావరణం ఒకటే. సో హెలికాప్టర్ మీద వెళ్తే వాతావరణం సహకరించదు. సో ఇంత జనాలు కాకుండా ఒక 100 మంది, 150, ఒక 500 మంది వెళ్ళినా పర్లేదు. అంటే వెళ్ళిన ప్రతిసారి కూడా అయితే మాకు పర్మిషన్ ఇవ్వమంటున్నారు, ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటున్నారు. ఇస్తేనేమో బల ప్రదర్శన, జన ప్రదర్శన చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ 40% ఓటు షేరింగ్ ఉంది. అది ఎలాగా ఫిక్స్? అది మళ్ళీ మనం ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే అంత తాపత్రయ పడుతున్నారు. కానీ రేపు మనకి ఏదైతే ప్రజల సపోర్ట్ ఉంది, రేపు మనం వస్తామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. తప్పదంటారు. ఓకే సార్, అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ప్రైవేటీకరణ అంటున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ నడిచింది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి లెటర్లు ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది. ఏం సార్ ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఏంది? ప్రైవేటీకరణ అయ్యిందా, ఇంకా గవర్నమెంట్ కిందే ఉందా అంటారా? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను స్టీల్ ప్లాంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడాను. స్టీల్ ప్లాంట్ దగ్గర నేను దీక్షలో కూర్చున్నాను ఎంప్లాయీస్తో. ఇక్కడ దీక్షలో కూర్చున్నాను. ఇప్పుడు దీక్షలు కూర్చున్న ప్లేస్ కూడా కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దీక్ష చేయడానికి కూడా ఎంప్లాయీస్ రైట్స్ లేవని. ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ మేనేజ్మెంట్ ఏమో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది, ఎంప్లాయీస్ ఏమో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వినట్లేదు. సో ఒకవైపు ఏమో ప్రైవేటీకరణ అయిపోతుంది, ఆల్రెడీ మెడికల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి, షిఫ్ట్ చేసేస్తున్నారు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగిస్తున్నారు, ఇదొక ఆర్గ్యుమెంట్స్. సో అంటే ప్రైవేటీకరణ జరగదు అని చెప్తున్నారు, కానీ అలాగే దానికి సంబంధించిన ప్రక్రియ అయిపోతుందని చెప్తున్నారు. సో పల్లా శ్రీనివాస్ గారు కూడా అవసరమైతే రాజీనామా కూడా చేసేస్తానని చెప్పారు. అంటే ఈ యొక్క అంశం మీద, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మీద, నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఏదైతే అసెంబ్లీలో కూడా చెప్పారు, మేము జరగనివ్వము, మేము చేయము అంటున్నాము, మీరెందుకు అలాగ అనుకుంటున్నారు అని కూడా అడుగుతున్నారు. అసెంబ్లీలో కూడా చెప్పారు, మేము ప్రైవేటీకరణ చేయనివ్వము, చేస్తే మేము ఊరుకోము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మీకు ఎందుకు అనుమానాలు వస్తాయని చెప్పి వాళ్ళు క్లారిటీ అనేది ఇవ్వలేదు కదా సార్. కూటమి ప్రభుత్వం అయినా ఒక క్లారిటీ అనేది ఇచ్చిందంటారు. ఇచ్చారు, అసెంబ్లీలో చెప్పారు, బయట కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. సో ఇక్కడ వర్షన్ ఏంటంటే, మేనేజ్మెంట్ అనేది ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో స్టీల్ ప్లాంట్లో అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. వాళ్ళు చెప్పిన డైరెక్షన్ ప్రకారం మేనేజ్మెంట్ చేస్తుంది. సో ఈ ఎంప్లాయీస్, వర్కర్స్ అందరూ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేని వాళ్ళని పట్టుకొని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో స్టీల్ ప్లాంట్ మీద అయితే ఏదో జరుగుతుంది అన్న భ్రమలో
భయంలో మాత్రం అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఒరిస్సా, జార్ఖండ్ అక్కడ నుంచి తీసుకొచ్చి అందులో జాయిన్ చేస్తున్నారు. సో ఇది వాళ్ళకి ఏమనిపిస్తుంది, 6 నెంబర్లు ఉన్నాయి అంటే ఎవరైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చారో వాళ్ళకి ఇప్పుడు 3 జనరేషన్లు ఉన్నారు ఉద్యోగాలు లేక. సో ఇది కూడా ఒక సమస్య అనమాట. అంటే ఇవ్వకుండానే స్టీల్ ప్లాంట్ తరలిస్తే మా పరిస్థితి మేము భూములు ఇచ్చాం కదా అని ఒక ఫీలింగ్.